నమస్కారం, నా పేరు త్రిష. ఛానల్ 9 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన విజయ్. నెల్లూరు రౌడీలపై ఉక్కుపాదం. మహానాడుపై వైసీపీ విమర్శలు హాస్యాస్పదం. మంత్రి నారాయణ. కనివిని ఎరుగని మహానాడు. కోటంరెడ్డి. హిందూ ముస్లిం భాయ్ భాయ్. నెల్లూరులో ఒక్కటైన జనం. నెల్లూరు జిల్లాలో ఈ నెలలో జరగనున్న తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక మహానాడు కార్యక్రమంపై రాజకీయ సెగలు రాజుకుంటున్నాయి. మహానాడు నిర్వహణపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న విమర్శలపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తీవ్రంగా స్పందించారు. మహానాడు అనేది పూర్తిగా పార్టీ అంతర్గత విషయమని, దీనిపై ఇతరులు వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదమని ఆయన కొట్టి పారేశారు. గతంలో వివిధ జిల్లాల్లో జరిగినట్టే ఈసారి తమ అభ్యర్థన మేరకు నెల్లూరులో నిర్వహిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. మహానాడు అనేది పార్టీ ఇంటర్నల్ అండి. ఎక్కడ పెట్టాలంటే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క జిల్లాలో పెడతారు. మహానాడు ఇంతవరకు నెల్లూరులో పెట్టలా. అందుకని ఈసారి గవర్నర్ ముఖ్యమంత్రి గారు మేమే అడిగాం, పార్టీ నాయకులందరూ అడిగాం, ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ అందరూ ముఖ్యమంత్రి గారిని అడిగాం, మా నెల్లూరులో ఇంతవరకు పెట్టలేదు సార్, నెల్లూరులో పెట్టమంటే గవర్నర్ ముఖ్యమంత్రి గారు, యువ నాయకుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్, అదేవిధంగా పల్లా శ్రీనివాస్ గారు పార్టీ ప్రెసిడెంట్, ఏపీ పార్టీ ప్రెసిడెంట్, వీళ్ళందరూ కమిటీ కూర్చొని దాన్ని నిర్ణయించారు. దాని మీద మాట్లాడటం అవివేకం. ఎందుకంటే అది పార్టీ ఇంటర్నల్. పార్టీ ఇంతవరకు పెట్టలా. కడపలో మన జరిగింది, అంటే విశాఖపట్నం జరిగింది, రాజమండ్రి జరిగింది, అదేవిధంగా నెల్లూరులో పెట్టమన్నాం. నెల్లూరు దాదాపు ఇటుపక్క నెల్లూరుకి రైట్ సైడ్ 4 జిల్లాలు ఉన్నాయి, ఇది కంబైన్డ్ జిల్లాలు, ఒక 4 జిల్లాలు ఉన్నాయి. అదేవిధంగా ఇటుపక్క జిల్లాలు ఉన్నాయి. కాబట్టి మన ఒంగోలులో పెట్టారు, కడపలో పెట్టారు, రాజమండ్రిలో పెట్టారు. కాబట్టి నెల్లూరులో పెట్టమని మేము అందరూ నాయకులను అడిగాం కాబట్టి నెల్లూరులో పెట్టి, అది పార్టీ ఇంటర్నల్. అసలు దాని మీద కామెంట్ చేయటమే తప్పు. అసలు దాని మీద ఎవరైనా కామెంట్ చేస్తున్నారంటే తప్పది, అది కరెక్ట్ కాదు. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానము, రంగనాయకులపేట, నెల్లూరు. ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వానము మే 10వ తేదీ ఆదివారం సాయంత్రం 5 గంటలకు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయుచున్న శ్రీ లెక్కల వెంకటరెడ్డి మరియు ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్స్ ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వానము. పై కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మాత్యులు పొంగూరు నారాయణ గారు, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మాత్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు, నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ముఖ్య అతిథిగా ఒంగోలు ఎంపీ శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు గారు, టీడీపీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర గారు, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు, ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారు, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, నారాయణ విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు, స్టేట్ సివిల్ సప్లై డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి గారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిజర్ రెడ్డి గారు, నెల్లూరు మేయర్ దేవరకొండ సుజాత, నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు, డిప్యూటీ మేయర్ తహసిన్ ఇంతియాజ్, రాష్ట్ర వేర్ హౌస్ కార్పొరేషన్ డైరెక్టర్ కప్పిర శ్రీనివాసులు గారు, నుడా మాజీ చైర్మన్ ముక్కాల ద్వారకనాథ్ గారు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ మరియు నెల్లూరు రూరల్ సిటీ కార్పొరేటర్లు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు పాల్గొని ఈ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరు. మీ లెక్కల వెంకటరెడ్డి, శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం, నెల్లూరు. నెల్లూరు నగరంలో శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా పోలీస్ శాఖ కఠిన చర్యలు చేపట్టింది. బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు పోలీసులు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. నేర ప్రవృత్తిని వీడి సాధారణ జీవితం గడపాలని, లేని పక్షంలో పీడీ యాక్ట్ వంటి కఠిన చట్టాలను ప్రయోగిస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న 60 మంది రౌడీ షీటర్లపై పోలీసులు ఎలాంటి నిఘా ఉంచారో, నిబంధనలు అతిక్రమిస్తే తీసుకునే చర్యలేంటి,
అనే పూర్తి వివరాలను బాలాజీనగర్ సిఐ సాంబశివరావుతో మా ప్రతినిధి ప్రేమ్ ఫేస్ టు ఫేస్. నెల్లూరు నగరంలో నేరాల నియంత్రణకు బాలాజీనగర్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సుమారు 60 మంది రౌడీ షీటర్లను స్టేషన్కు పిలిపించి సిఐ సాంబశివరావు కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రతి వారం నిర్వహించే ఈ కౌన్సిలింగ్కు రౌడీ షీటర్లు తప్పనిసరిగా హాజరు కావాలని, మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే తప్ప ఎవరికీ మినహాయింపు ఉండదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా రౌడీ షీటర్ల కదలికలను గమనించేందుకు ప్రతి ఒక్కరికి ఒక కానిస్టేబుల్ను కేటాయించి నిరంతరం మానిటరింగ్ చేస్తున్నట్లు సీఐ తెలిపారు. గతంలో గంజాయి స్మగ్లింగ్ మరియు ఇతర నేరాల్లో పాల్గొన్న వారిపై పిట్ ఎన్డీపీఎస్ చట్టం కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపినట్లు గుర్తు చేశారు. గంజాయి కేసుల్లో కానీ 2 కేసులు కానీ ఉన్నాయంటే పిట్ ఎన్డీపీఎస్ కేసు కింద వెళ్ళిపోతారు జైలుకి. రౌడీ షీటర్లు తమ ప్రవర్తన మార్చుకోకుండా మళ్లీ నేరాల్లో పాల్గొంటే ఎంఆర్ఓ దగ్గర చేసిన బైండ్ ఓవర్ ను ఉల్లంఘించినట్లు భావించి వారి ఆస్తులు జప్తుతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిరంతరం కౌన్సిలింగ్ ఇవ్వడం వల్ల నేరస్తుల ధోరణిలో మార్పు వస్తుందని, చాలా కాలం పాటు ఎటువంటి కేసుల్లో ఇరుక్కోకుండా ఉంటే రౌడీ షీట్స్ తొలగించే అవకాశం ఉంటుందని ఆయన వివరించారు. అయితే గూండాగిరీ చేసిన, మద్యం తాగి గొడవలు సృష్టించినా ఉపేక్షించబోమని, ఇప్పటికే టాప్ 10 రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచామని సిఐ సాంబశివరావు స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లాలో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రస్తుతం మనం బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాం. ఇక్కడ రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలను తెలియజేయడానికి మనతో పాటు సిఐ సాంబశివరావు గారు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, శాంతి భద్రతలను ఏ విధంగా పరిరక్షిస్తున్నారు? ఇప్పుడు ఎవరైతే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తారో వాళ్ళ మీద గట్టి చర్యలు తీసుకోవాలని మా జిల్లా ఎస్పీ మేడం గారు, అదేవిధంగా మా టౌన్ ఏఎస్పీ మేడం గారు ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చారు. మా అధికారుల ఆదేశాల మేరకు మేము ఈ రౌడీ షీటర్స్ ఎవరైతే ఉన్నాయో, సస్పెక్ట్ షీటర్స్, రౌడీ షీటర్స్, వాళ్ళ మీద గట్టి నిఘా పెట్టాం. ప్రతి వారం వాళ్ళ మీద కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే కౌన్సిలింగ్కి రాకలేదో వాళ్ళ మీద కూడా ఎందుకు కౌన్సిలింగ్కి రాలేదనేది మేము దాని మీద ఎంక్వైరీ చేస్తాం. వాటి సఫిషియెంట్ కారణం మేమైతే గట్టిగా చెప్తున్నాం. మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే, లేదంటే ఎవరైనా నియరెస్ట్ రిలేటివ్స్ కానీ ఏదైనా డెత్ జరిగితే తప్ప మిగతా ఏదన్నా సరే ఖచ్చితంగా కౌన్సిలింగ్కి అటెండ్ కావాలి. అదేవిధంగా కౌన్సిలింగ్కి అటెండ్ అయ్యి ఈ రౌడీ షీటర్స్ మీద మేము అలాట్ చేస్తున్నాం. ఒక్కొక్క కానిస్టేబుల్కి ఎవరెవరు రౌడీ షీటర్లను మానిటరింగ్ చేయాలనేది కూడా. వాళ్ళు కానీ ఏదైనా క్రైమ్లో ఇన్వాల్వ్ అయితే మాత్రం వాళ్ళ మీద ఖచ్చితంగా ఆల్రెడీ గతంలో రౌడీ షీటే ఓపెన్ చేయడానికి కేసులు ఉంటాయి. అదేవిధంగా వీళ్ళు కానీ మళ్ళీ కానీ కేసుల్లో కానీ ఉంటే వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టి కూడా పంపించున్నాం గతంలో కూడా కొంతమందిని. అదేవిధంగా అందరు రౌడీ షీటర్స్ అందరినీ కూడా బైండ్ ఓవర్ చేశాం ఎంఆర్ఓ గారి దగ్గర. వాళ్ళు కానీ మళ్ళీ ఏదైనా క్రైమ్లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళు ఆటోమేటిక్గా వైలేట్ చేస్తే బైండ్ ఓవర్ని, వాళ్ళు జైలుకి వెళ్ళటం, లేదంటే వాళ్ళ ఆస్తులు కూడా ఫోర్ ఫీచర్స్ చేయడం జరుగుతాయి. సార్ ఇప్పుడు మొత్తంగా చూసుకున్నట్లయితే మీ సర్కిల్లో ఎంతమంది రౌడీ షీటర్లు ఉన్నారు? ఇప్పుడు మాకు బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 60 మంది రౌడీ షీటర్స్ ఉన్నారు. అందులో టాప్ 10గా కూడా ప్రతి స్టేషన్లో అలా సెక్రిగేట్ చేశాం. వాళ్ళ మీద మిగతా వాళ్ళకన్నా కూడా గట్టి నిఘా ఉంచుతాం. డైలీ వాళ్ళ మూమెంట్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అందులో ఒక 3 జైలుకి పంపించున్నాం. అదేవిధంగా ఈ పిట్ ఎన్డీపీఎస్ కూడా ఎవరైతే ఈ రౌడీ షీటర్స్ కానీ ఎవరైనా కానీ 2 కేసులు కానీ ఉండి గంజాయికి సంబంధించి ట్రాన్స్పోర్ట్ చేసినా లేదంటే సేల్స్ చేసినా వీటిల్లో ఇన్వాల్వ్ అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా పిట్ ఎన్డీపీఎస్ పెడతాం. గతంలో కూడా ఈ ఎస్విజిఎస్ కాలేజ్ దగ్గర బీరక ప్రకాష్ అని మనకి వెస్ట్ గోదావరి, సంతపేట ఈ ఏరియాల్లో కూడా గతంలో చేస్తున్నాడు. ఆ రోజు కూడా ట్రాన్స్పోర్ట్ చేయడం కోసం వచ్చినప్పుడు మనకి పట్టుబడ్డాడు, ఫైర్ చేయడం కూడా జరిగింది. అతని మీద కూడా పిట్ ఎన్డీపీఎస్ పెట్టేసి ఈరోజు కడప జైల్లో ఉన్నాడు. ఈ కౌన్సిలింగ్ ఇవ్వడం వల్ల రౌడీ షీటర్లో ఏమైనా మారే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు? ఖచ్చితంగా మార్పు వస్తుంది. మనం ప్రతి వారం కూడా మన దగ్గర ప్రజెన్స్ అయితే మనం చెప్పే విధానం, అదేవిధంగా వాళ్ళకి చెప్తున్నాం. పద్ధతిగా ఉంటే కొన్నాళ్ళ పాటు ఉంటే తర్వాత ఎటువంటి కేసులు లేకుండా కొన్నాళ్ళు 10 years కానీ అట్లా ఉంటే వాళ్ళ మీద రౌడీ షీట్స్ తొలగించడానికి అవకాశం ఉంటుంది. కానీ ఫ్రీక్వెంట్గా ఇన్వాల్వ్ అయితే మాత్రం వాళ్ళ మీద ఇంకా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుని వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరిగింది. వాళ్ళల్లో ఇప్పుడు చూస్తూ ఉన్నాం,
చాలా వరకు కూడా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ తగ్గింది. రిపీటెడ్ కౌన్సిలింగ్స్ ఇస్తున్నాం. వినని వాళ్ళకి వేరే రకంగా కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు రీసెంట్గా అయితే ఏ క్రైమ్లోకి పోవట్లేదు. వాళ్ళు పాత నేరస్తుల మీదనేగా ఏ విధంగా ఉంచుతున్నారు సార్? ఆల్రెడీ వాళ్ళు గ్రీవియస్ కేసెస్లో ఉంటే 307 కానీ ఎక్స్టార్షన్ కేసుల్లో ఉంటే వాళ్ళ మీద ఖచ్చితంగా ఒక కేసు కన్నా ఎక్కువ ఉన్నాయండి, ఖచ్చితంగా రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తున్నాం. అదేవిధంగా ఇంకా వేరే కేసులో రిఫ్రాపర్స్ ఉన్నారు కొంతమంది, వాళ్ళ మీద కూడా నిఘా పెట్టాం. వాళ్ళని కూడా బైండ్ ఓవర్ చేసాం. కొంతమంది రిఫ్రాపర్స్ని ఏదన్నా తాగి గలాబాలు చేసే వాళ్ళని కూడా చాలా వరకు వాళ్ళని కూడా కంట్రోల్ అయిపోయి ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం చాలా కంట్రోల్లో ఉన్నారు అందరూ కూడా. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ బాలాజీ నగర్లో ఉన్నటువంటి సుమారు 60 మంది రౌడీ షీటర్లు ఉన్నారు. వారికి ప్రత్యేకంగా కౌన్సిలింగ్ అవ్వడం జరుగుతుంది. ప్రతి ఆదివారం కూడా రౌడీ షీటర్లను పోలీస్ స్టేషన్ వద్దకు పిలిపించి తమకు ప్రత్యేకమైన స్టైల్లో కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందంటూ కూడా సిఐ సాంబశివరావు వివరించినటువంటి పరిస్థితి. అదేవిధంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వారి మీద కఠిన చర్యలు తప్పవంటూ కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ జోషితో ప్రేమ్, బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి. ఎట్టకేలకు జోసెఫ్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా 2026 మే 10న ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుక చెన్నైలోని నెహ్రూ స్టేడియం వేదికగా లక్షలాది మంది అభిమానులు ప్రజల సమక్షంలో అత్యంత ఘనంగా జరిగింది. ఆయనతో పాటు 9 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాహుల్ గాంధీ హాజరయ్యారు. అనంతరం ఆయన నెహ్రూ స్టేడియం నుంచి ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకుని తొలిసారి సీఎం సింహాసనాన్ని అధిష్ఠించారు సీఎం విజయ్. సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయనకు ప్రముఖులు, అధికారులు పుష్పగుచ్చాలు అందించి అభినందనలు తెలిపారు. இந்திய நாட்டின் ஒப்பில்லாத முழு முதல் ஆட்சியையும் ஒருமையையும் நிலை நிறுத்துவேன் என்றும் தமிழ்நாட்டு அரசின் முதலமைச்சராக உண்மையாகவும் உளச்சான்றின்படியும் என் கடமைகளை நிறைவேற்றுவேன் என்றும் அரசியல் அமைப்பிற்கும் சட்டத்திற்கும் இணங்க அச்சமும் ஒருதலை சார்பும் இன்றி விருப்பு வெறுப்பை விலக்கி பலதரப்பட்ட மக்கள் அனைவருக்கும் நேர்மையானதை செய்வேன் என்றும் ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன். கான்ஃபிடென்ட்டா இருங்க, நல்லதே நடக்கும், வெற்றி நிச்சயம். மீண்டும் சந்திக்கும் வரை இல்ல மீண்டும் மீண்டும் சந்திப்போம். நன்றி, வணக்கம். Selfie time with the Honorable Chief Minister of Tamil Nadu. Unga kuda selfie, namma kuda selfie.
నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని ఇఫ్కో కిసాన్ సేజ్ వేదికగా మే 27, 28, 29 నుంచి నిర్వహించనున్న తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక మహానాడు ముగింపు సభను చరిత్రలో నిలిచిపోయేలా దిగ్విజయం చేయాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మరియు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర పిలుపునిచ్చారు. నా భూతో నా భవిష్యత్ అనే నినాదంతో సాగే ఈ కార్యక్రమానికి నెల్లూరు రూరల్ నుండే సుమారు 50,000 మందిని సమీకరించి జనజాతరను ప్రపంచంలా మార్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రం అమరావతి, పోలవరం నిర్మాణాలతో పాటు క్వాంటమ్ హబ్గా మారుతూ గూగుల్ వంటి సంస్థల పెట్టుబడులను ఆకర్షిస్తోందని వారు పేర్కొన్నారు. మహానాడు తెలుగుదేశం పార్టీకి కాకుండా ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా అత్యంత ఇష్టమైనటువంటి కార్యక్రమం. ఆ మహానాడు తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఒక్కో సంవత్సరం ఒక్కో దగ్గర నిర్వహిస్తూ ఉంటారు. ఏకదాటిగా ఇన్ని మహానాడులు సంవత్సరానికి ఒకసారి ఇన్ని మహానాడులు. ఆ మహానాడు నెల్లూరు జిల్లాకు రావటం, నెల్లూరు జిల్లాలో కోవూరు నియోజకవర్గం ఈ యొక్క ఇఫ్కో కిసాన్ సెజ్ వద్ద ఏర్పాట్లు మొత్తం నిర్ణయించడం, అందరూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు నెల్లూరు జిల్లాకు రావడం ఒక అదృష్టంగా భావించి దీన్ని నా భూతో నా భవిష్యత్ అన్నట్టు నిర్వహించాలా అన్న ఆలోచనలతో అనేక రకాల ప్రణాళికలకి సిద్ధం చేసి ముందుకు సాగుతూ ఉన్నారు. మహానాడు మా అందరి ఆకాంక్ష ఒకటే, మా అందరి కోరిక ఒకటే, మా అందరి లక్ష్యం ఒకటే. ఈ యొక్క నెల్లూరులో జరిగే మహానాడు చరిత్ర గుర్తుపెట్టుకునే విధంగా, చరిత్రలో ఇప్పుడు కూడా మహానాడు గురించి చర్చ వస్తే నెల్లూరుకు ముందు నెల్లూరుకు తర్వాత అనే విధంగా. ఎందుకంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువ నేత మన ప్రస్తుత జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర ప్రారంభించారు. ఆ యువగళం పాదయాత్ర రాష్ట్రం అంతా కూడా అద్భుతంగా మహోద్భుతంగా జరిగింది. కానీ నెల్లూరు జిల్లాలో ఇంకా 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 మహోద్భుతంగా జరిగింది నెల్లూరు రూరల్లో. ఆ రూరల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల, కార్యకర్తల సహాయ సహకారాలతో, అదేవిధంగా ప్రజల ఆశీస్సులతో అద్భుతంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నారా లోకేష్ గారి పాదయాత్ర జరిగి ఒక చరిత్రగా మిగిలింది. నెల్లూరు జిల్లా కానీ నెల్లూరు రూరల్ కానీ ఏదైతే నారా లోకేష్ గారి పాదయాత్ర అద్భుతంగా మహోద్భుతంగా జరిగిందో అదేవిధంగా దాని ప్రభావం కూడా ఆ తర్వాత ఎన్నికల్లో స్పష్టంగా ఉండింది. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తుడిచిపెట్టేసి తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీలతో, అద్భుత మెజార్టీలతో అటు పార్లమెంట్ సభ్యులైనా శాసనసభ్యులైనా గెలవడం జరిగింది. ఈనాడు 2 ఏళ్లుగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో సర్వనాశనమై అన్ని వ్యవస్థలు దివాలా తీసినటువంటి పరిస్థితుల్లో తన అపార పరిపాలన అనుభవంతో ఈ రాష్ట్రాన్ని అన్ని రకాల ముందు నడిపిస్తున్నాడు. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు, మరో పక్క అభివృద్ధి కార్యక్రమాలు, మరో పక్క ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ అన్నిటికీ మించి ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఒక ఆంధ్రప్రదేశ్. అలాంటి ఆంధ్రప్రదేశ్కి శాశ్వతంగా అమరావతి ఏకైక రాజధానిని అద్భుతంగా శరవేగంగా పరుగులు పెట్టిస్తూ రాష్ట్రం దిశ మార్చే పోలవరాన్ని మొత్తం కూడా వేగం పెంచుతూ అన్నిటికీ మించి మన బిడ్డల ఉద్యోగాల కోసం పారిశ్రామిక పెట్టుబడులు, చరిత్ర ఊహించిన విధంగా, చరిత్ర చూడని విధంగా తన రికార్డులు తానే బద్దలు చేసుకున్నట్టు 30 ఏళ్ల ముందు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి తొలిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు కంప్యూటర్లు అంటే చాలా మంది హేళన చేశారు. కంప్యూటర్లు గూడు పెడతాయా అని చెప్పి మేమందరం కూడా నిజంగా అనుకున్నాం. కానీ భవిష్యత్తును ఊహించి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కంప్యూటర్ రంగంలో అనేక రకాల ప్రయత్నాలు చేపట్టి ఈరోజు ప్రపంచంలో తెలుగు వాళ్ళు అత్యధికంగా కంప్యూటర్ రంగంలో ఉద్యోగాలు ఉన్నారు. అంతేకాదు ఆ రోజు దేశంలో ప్రధానమంత్రి కానీ ఆనాటి ముఖ్యమంత్రులు కానీ ఎవరు ఊహించకముందే, అందరికంటే ముందే చంద్రబాబు గారు వేగంగా శరవేగంగా భవిష్యత్తుని మొత్తం కూడా ఊహించారు. మరి ఈనాడు అదే పరిస్థితుల్లో ఏదైతే క్వాంటమ్ వ్యాలీ రాబోయే రోజుల్లో ఎంత విశిష్ట ప్రాధాన్యత ఉందో దాన్ని ముందే గుర్తించి ఈ దేశంలో అందరు ముఖ్యమంత్రుల కంటే ముందే క్వాంటమ్ హబ్గా ఆంధ్రప్రదేశ్ తయారు చేసేదానికి ప్రయత్నిస్తున్నారు. ఈనాడు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం, యువ నేత నారా లోకేష్ గారి పట్టుదల, ఒక మంచి క్లీన్ బ్రాండ్ ఇమేజ్తో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టాలంటే ప్రపంచం అంతా కూడా పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో నారా లోకేష్ గారి ఏదైతే ఆ యొక్క పట్టుదల, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీరందరికీ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకి అన్ని రకాల మేలుగా ఉంటుంది.
అన్ని రకాల మంచి జరుగుతుందని పారిశ్రామికవేత్తలు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలంటే భయపడి వణికి పారిపోయిన మొత్తం ఇది ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారంటే దీనికి కారణం మళ్ళీ చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ కూటమి ఆ యొక్క కూటమి ఆలోచనల్ని పట్టుదలతో నారా లోకేష్ గారు అన్ని ఊహకన్న రీతిలో మొత్తం కూడా ఆ యొక్క పెట్టుబడులు ఆకర్షిస్తున్నారు. ఎవరైనా ఊహించావా గూగుల్ గురించి? ఎవరైనా ఊహించావా ఇన్ని పెట్టుబడులు వస్తాయని? కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా ప్రజలందరూ కూడా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కూటమి ఈరోజు చేస్తున్నటువంటి ఆ యొక్క కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో ముందుకు పోవాలంటే మరో 15 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ని తెలుగుదేశం పార్టీ కూటమి పరిపాలించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ వయసులో కూడా ఈ రాష్ట్రం కోసం కష్టం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి ప్రజలందరి ఆశీస్సులు ఉండాలని చెప్పని అన్ని రకాల మీ అందరి ఆశీస్సులతో ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి ఈ రాష్ట్రంలో అద్భుతాలు చేసి చూపిస్తుందని పనులు చేస్తూ మళ్ళీ చెప్తున్నా, నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఈ యొక్క ఇఫ్కో కిసాన్ సెంటర్లో జరిగే ఆ యొక్క మహానాడు అద్భుతంగా మహోద్భుతంగా జన జాతరని తలపించే రీతిలో ముందుకు సాగుతుంది. ఆతిథ్య విషయంలో కానీ ఎక్కడా కూడా వచ్చిన వాళ్ళకి వస్తువుల విషయంలో కానీ అన్ని రకాల సౌకర్యాల విషయంలో కానీ అన్నిటికీ మించి ఆఖరి రోజు 29వ తారీఖు జరిగే మహానాడు ముగింపు సభలో మన యువనేత నారా లోకేష్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చారిత్రాత్మక ఉపన్యాసాలు చెప్పబోతున్నారు. ఆ యొక్క సభ జన జాతరను తలపించాలా. అందుకే ముగింపు సభకి నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి అక్షరాల 50,000 మందిని ఒక్కరు తక్కువ నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి ఒక భారీ జన సమీకరణకి ఇప్పుడే అంతా కూడా పథకాలు సిద్ధం చేశాం. అన్ని రకాల నెల్లూరు రూరల్లో ఉండే తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ అధ్యక్షులు, అనుభవ సంఘాల అధ్యక్షులు, కార్పొరేటర్లు, ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త కూడా ఈ యొక్క ఇఫ్కో కిసాన్ సెంటర్ జరిగే ఈ యొక్క మహానాడికి అన్ని రకాల కష్టించి పనిచేస్తారని, ముగింపు సభకి నెల్లూరు రూరల్ నుంచి 50,000 మంది ప్రజలు సమీకరిస్తామని, ఒక నెల్లూరు రూరలే కాదు నెల్లూరు జిల్లాలో ప్రతి శాసనసభ్యుడు కూడా, నెల్లూరు జిల్లాలో ప్రతి శాసనసభ్యుడు, అటు పార్లమెంట్ సభ్యులు, మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షుడు దీన్ని ఒక సవాలుగా తీసుకుని ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతూ ఉన్నారు. ఎక్కడికక్కడ పటిష్టమైనటువంటి కార్యాచరణ ప్రణాళికలను రూపొందిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. మళ్ళీ చెప్తూ ఉన్న ఈ యొక్క మహానాడు నెల్లూరుకు ముందు, నెల్లూరు తర్వాత అనే విధంగా ముందుకు సాగుతామని ప్రజలందరి ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పని కోరుకుంటూ 44 సంవత్సరాల ప్రతిష్టాత్మకమైన తెలుగుదేశం పార్టీ పసుపు పండుగ మహానాడుని నెల్లూరు జిల్లాలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే నారా లోకేష్ బాబు గారు నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా నెల్లూరు జిల్లాకు ఈ పసుపు పండుగ రావడం నిజంగా మన అదృష్టంగా భావించాలి. ఈ పండుగని, ఈ పసుపు పండుగని, ఈ మహానాడుని ఒక మహాయజ్ఞంలాగా రాష్ట్ర నాయకులు, అలాగే జిల్లా అధ్యక్షులు, జిల్లా మంత్రివర్యులు, ఎంపీ గారు, అలాగే స్థానిక జిల్లాలో ఉన్న అందరూ శాసనసభ్యులతో కలిసి ఈ మహానాడుని రాబోయే రోజుల్లో దిగ్విజయంగా పూర్తి చేస్తామని చెప్పి, నెల్లూరు ప్రజలు ఎప్పటికీ చరిత్రలో మర్చిపోలేని ఒక పండుగగా నిలిచిపోయే విధంగా ఈ పసుపు పండుగని మనం చేసుకుంటామని చెప్పి, దానికి ప్రతి తెలుగుదేశం కార్యకర్త, నాయకులు, ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళంతకు వాళ్ళుగా వచ్చి ఇందులో పాల్గొనాలని, ప్రతి ఒక్కరూ మీ ఇంటి పండుగగా భావించి, మీ ఇంట్లో ఒక పెళ్లిలాగా భావించి మీరందరూ తరలి రావాలి అని చెప్పి ఈ పసుపు పండుగకి జిల్లాలో ఉన్న ప్రతి కార్యకర్తని, ప్రతి తెలుగుదేశం నాయకుడిని కోరుకుంటూ ధన్యవాదాలు. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానము, రంగనాయకులపేట, నెల్లూరు. ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వానము మే 10వ తేదీ ఆదివారం సాయంత్రం 5 గంటలకు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయుచున్న శ్రీ లెక్కల వెంకటరెడ్డి మరియు ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్స్ ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వానము. పై కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మాత్యులు పొంగూరు నారాయణ గారు, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మాత్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు, నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ముఖ్య అతిథిగా ఒంగోలు ఎంపీ
శ్రీ మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు గారు, టీడీపీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర గారు, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు, ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారు, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, నారాయణ విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు, స్టేట్ సివిల్ సప్లై డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి గారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిజర్ రెడ్డి గారు, నెల్లూరు మేయర్ దేవరకొండ సుజాత, నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు, డిప్యూటీ మేయర్ తహసిన్ ఇంతియాజ్, రాష్ట్ర వేర్ హౌస్ కార్పొరేషన్ డైరెక్టర్ కప్పిర శ్రీనివాసులు గారు, నుడా మాజీ చైర్మన్ ముక్కాల ద్వారకనాథ్ గారు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ మరియు నెల్లూరు రూరల్ సిటీ కార్పొరేటర్లు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు పాల్గొని ఈ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరు. మీ లెక్కల వెంకటరెడ్డి, శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం, నెల్లూరు. కడప జిల్లాలో టిప్పు సుల్తాన్ విగ్రహ స్థాపన నేపథ్యంలో చోటు చేసుకున్న మత ఘర్షణలు, ఉద్రిక్తతలపై ఆందోళన వ్యక్తం చేస్తూ నెల్లూరులో లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో మత సామరస్య ర్యాలీ నిర్వహించారు. మత సామరస్యం వర్ధిల్లాలి, లౌకికవాదం వర్ధిల్లాలి, దేశ సమైక్యతను కాపాడుకుందామంటూ నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్న ప్రజలు హిందూ ముస్లిం ఐక్యతకు మద్దతు తెలిపారు. హిందూ ముస్లిం భాయ్ భాయ్, హిందూ ముస్లింల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదించిన కార్యకర్తలు సమాజంలో శాంతి సామరస్య వాతావరణం నెలకొనాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ అంటే మన రాష్ట్రం భారతదేశంలోనే మొట్టమొదటి నుంచి హిందూ ముస్లింల ఐక్యతకి ఒక ఉదాహరణగా ఉంది. ఇతర ప్రాంతాల్లో ఏ రకమైనటువంటి సంఘటనలు జరిగినా, మత సామరస్యానికి భంగం కలిగేటటువంటి విషయాలు జరిగినా నెల్లూరులో మాత్రం ఎప్పుడు అలాంటి పరిస్థితులు ఏర్పడలేదు. దీనికి నెల్లూరు ప్రజానీకంగా, నెల్లూరులో ఉన్న ప్రజా సంఘాల్లో పనిచేస్తున్న వాళ్ళంగా మనం గర్వపడతాం. అదేవిధంగా మొత్తం రాష్ట్రం అంతా ఉండాలని, గతం నుంచి మనకు ఏ వారసత్వం అయితే ఉందో ఆ వారసత్వాన్ని దెబ్బతినకుండా కాపాడుకోవాలని మనం కోరుకోవాలి. మనం కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి. ప్రతి చిన్న విషయాన్ని ఏదో ఒక రకంగా పెద్ద చేసి ఇద్దరి మధ్య ఘర్షణ పెట్టి పోలీసుల దాకా దాన్ని తీసుకొని వచ్చి శాంతి భద్రతల సమస్య కింద మార్చడంతో పాటు నెట్ట నిలువున ఈ రెండు వర్గాలని, ఈ రెండు మతాల వాళ్ళని చీల్చేటటువంటి ప్రయత్నాలు అక్కడెక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇలా కడపలో కూడా ఒక సంఘటన జరిగిందని తెలిసింది. ఇలాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో రాకుండా ఉండాలి అని అంటే ఈ వాతావరణాన్ని కాపాడుకుంటామని చెప్పి ముందుకొచ్చేటటువంటి మనలాంటి వాళ్ళు అగ్రభాగాన ఉండాలి. అలాగే ప్రజానీకం కూడా ప్రతి చిన్న విషయము కన్నా సమస్యగా కన్నా మారినట్టుగానైతే వీధుల్లోకి రావడమే సమస్యగా మారిపోతుంది, ఇంట్లో ఉండడమే రేపు సమస్యగా మారిపోతుంది. ఆ తర్వాత రాష్ట్రమే సమస్యల వల్ల చిక్కుకొని పోతుంది. అసలు విషయాలు వెనక్కి వెళ్ళి ఇలాంటి కొత్త విషయాలు కాస్త ముందుకు వస్తాయి. దేశ ఐక్యత కోసం, దేశ సమైక్యత సమగ్రత కోసం, దేశంలో ఒక మత సామరస్యం అనేటువంటి వాతావరణాన్ని, లౌకికవాద వాతావరణాన్ని పునరుద్ధరించడం కోసం ఆవాజ్ రాష్ట్ర మహాసభలు నెల్లూరు నగరంలో జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా ఈరోజు దేశవ్యాప్తంగా మైనార్టీల మీద మతోన్మాద దాడులు జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఈ సాంప్రదాయం ఎక్కువగా ఉంది. అదే సాంప్రదాయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తీసుకురావడానికి కొన్ని శక్తులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. దీనికి వ్యతిరేకంగా
మత సామరస్యాన్ని పునరుద్ధరించాలి, అందరం కలిసిమెలిసి ఉండాలి అనేటటువంటి ఆ ఉద్దేశంతోనే ఈరోజు ఈ ప్రదర్శన కూడా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఈరోజు మైనార్టీల మీద జరుగుతున్నటువంటి దాడులు ఏదైతే ఉన్నాయో వాటి మీద కూడా ఈ దేశంలో కానివ్వండి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లౌకికవాదులు, హిందూ సోదరులు అందరూ కూడా కలిసిమెలిసి ఉండేటటువంటి వాతావరణం ఈ రాష్ట్రంలో ఉంది. అందరూ మద్దతు తెలిపేటటువంటి అంశంగా కూడా ఉంది. కానీ కొన్ని అరాచక శక్తులు ఈ రకమైనటువంటి విద్వేషాన్ని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం కానివ్వండి, దేశ సమైక్యత కోసం కానివ్వండి, మనం అందరం కలిసి దీనికి వ్యతిరేకంగా మనం నిలబడాలి. ఆ విధంగా దేశ సమైక్యతను, రాష్ట్రం యొక్క సమైక్యతను, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కలిసిమెలిసి ఉండేటువంటి వాతావరణాన్ని మనం పునరుద్ధరించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, ఆంధ్ర రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో మనం చూసాం ఆకవీడు ప్రాంతంలో కూడా అక్కడ టెంపుల్ నిర్మాణం అనే పేరుతో అక్కడ మత ఘర్షణలు సృష్టించేదానికి ఆర్ఎస్ఎస్ ప్రయత్నం చేసింది. మరో పక్క నిన్న కడపలో చూస్తే మత ఘర్షణలు సృష్టించేదానికి ప్రయత్నం చేసింది. ఆడేదైతే కార్పొరేషన్లో ఒక తీర్మానం జరిగిందో ఆడ టిప్పు సుల్తాన్ది విగ్రహాన్ని పెట్టాలని దాన్ని ఈరోజు ఆర్ఎస్ఎస్ బీజేపీ ఆడ ఎదుర్కోవటం జరిగింది. ఇది సరైనది కాదు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని దాన్ని సమస్యను పరిష్కారం చేసి హిందూ ముస్లిం మధ్య ఐక్యతను సాధించేదానికి ఇప్పుడు వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా లేని పరిస్థితుల్లో నెల్లూరు జిల్లాలో ఓ పక్క మనకి దర్గా ఉంది. అనేక మంది ఇతర దేశాలు కూడా మత సామరస్యానికి దీపికగా ఉండేటువంటిది అలాంటి బారాషా దర్గాని మనం పరిశీలించవచ్చు. అట్లాగని ఈ జిల్లాలో ఉండేటువంటి హిందూ ముస్లిం మధ్య ఐక్యతను సాధించేదానికి ఈ జిల్లాలో కూడా అనేక ప్రాంతాల్లో కూడా పెద్ద బాబ్రీ మసీదు పూజ చేసినప్పుడు కూడా ఈడ మత సామరస్యానికి చిహ్నంగా ఈ జిల్లాలో ఎలాంటి చిన్న విషయాలు కూడా జరగలేదు. ఇప్పుడు కూడా భారతదేశంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో ప్రధానంగా ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని మత ఘర్షణలు రాకుండా ఉండేదానికి ప్రయత్నం చేయాలి. అట్లాంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వం కల్పించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.